లెన్స్కార్ట్ యూటర్న్ ఉద్యోగులకి కొత్త స్టైల్ గైడ్. ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ లెన్స్కార్ట్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన ఒక పాత స్టైల్ గైడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కాస్త పెద్ద దుమారం రేపుతోంది. లెన్స్కార్ట్ తీసుకొచ్చిన ఈ రూల్పై బీజేపీ హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై లెన్స్కార్ట్ యాజమాన్యం స్పందించింది. కొత్త స్టైల్ గైడ్ను రూపొందించింది. అసలు లెన్స్కార్ట్ వివాదం ఏంటి? లెన్స్కార్ట్కు సంబంధించిన స్టైల్ గైడ్ ఒకటి ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఈ గైడ్లో ఉద్యోగులు పనిచేసే సమయాల్లో బొట్టు, తిలకం వంటివి ధరించకూడదంటూ ఉంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హ్యాష్టాగ్ బాయ్కాట్ లెన్స్కార్ట్ అనే హ్యాష్టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ హిందూ సంఘాల వరకు వెళ్ళింది. దీంతో వారంతా ఒక్కసారిగా లెన్స్కార్ట్ స్టోర్కు వెళ్ళి అక్కడ రచ్చ చేశారు. ఇది నిజమేనా అని అడుగుతూ అక్కడ హిందువులకు తిలకం, బొట్టు పెట్టారు. మరోవైపు ఈ విషయంపై లెన్స్కార్ట్ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్ దిగివచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టైల్ గైడ్ పాతదని, తిలకం, బొట్టు వంటి వాటిపై నిషేధం లేదంటూ స్పష్టం చేశారు. దీనిపై తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఈ వివాదానికి ముగింపు పలకడానికి లెన్స్కార్ట్ కొత్త స్టైల్ గైడ్ను విడుదల చేసింది. ఇందులో ఉద్యోగులు బిందీలు, తిలకాలు, సింధూరం, మంగళసూత్రాలు ధరించవచ్చంటూ ఉంది. అలాగే హిజాబులు, తలపాగాలకు కూడా నిస్సందేహంగా అనుమతిస్తామంటూ స్పష్టం చేసింది. లెన్స్కార్ట్ వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లెన్స్కార్ట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే సుమారు 4,500 కోట్లు నష్టాన్ని చవిచూసింది లెన్స్కార్ట్.